తెలుగు అస్ట్రోలైబ్ పరిహార్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ జనవరి నెలలో 23, 24, 25, 26 ఈ తేదీల్లో వృషభ రాశి వారి జాతక ఫలితాలు. ఈ 4 రోజుల్లో వృషభ రాశి వారి అంతా తెలిసినట్టుగా ఉండబోతుంది ఈ జాతకం. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి వీరి మనసులోకి లోపల కలవరం పెట్టడం ఎక్కువగా అనిపిస్తుంది. స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు నమ్మిన మాటలు, మీరు పెట్టుకున్న ఆశలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. ఈ వ్యక్తి మాటలు మీకు తేనెకు పెట్టిన కత్తిలాగా అనిపిస్తాయి. లోపల మాత్రం బలహీనంగా గమనిస్తూ మీపై మానసికంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా 23, 24 తేదీల్లో అతనిని మాటలు మానసికంగా గాయపడేలా ఉంటాయి. నేను తప్పుగా ఆలోచిస్తున్నానా అనే సందేహం మీకు వస్తుంది. కానీ మీరు బాధపడకుండా సందేహాన్ని ఆలోచించినట్టుగా గమనించండి. 24, 25 తేదీల్లో పరిస్థితి ఇంకా తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఎస్ అనే వ్యక్తి మాటలు, ప్రవర్తన వల్ల కుటుంబంలో లేదా దగ్గరి వారితో అపార్థాలు మొదలవుతాయి. ప్రమాదం కూడా ఏర్పడుతుంది. మీ మాటను అతను వ్యతిరేకంగా మాట్లాడుతాడు. మీ ముందుకు చెప్పడం వల్ల మీరు చెప్పిన, చేసిన పరిస్థితులు తయారవుతాయి. దీనివల్ల మీకు లోపల తీవ్రమైన బాధ, కోపం, నీరస కలగపోతుంది. మీరు ఎంత శాంతంగా ఉండాలని ప్రయత్నించినా అతని ప్రవర్తన మిమ్మల్ని రెచ్చగొట్టేలాగా అనిపిస్తుంది. సమయంలో భావోద్వేగంలోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టమే. మీకు ఎక్కువగా నిశ్శబ్దంగా ఉండడమే మీకు శ్రేయస్కరం. జనవరి 26 నాటి వృషభ రాశి వారి జాతకంలో ఈ ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలో అడ్డంకిగా ఉండబోతున్నాడు. మీరు మేల్కొని వారి లక్షణాలని పసిగట్టడం మంచిది. పనులు ఆలస్యంగా జరిగినా కూడా మీరు పసిగడుతూనే ఉండాలి. ఎందుకంటే వారి నిజం జీవితం వారికి అస్సలు ఇష్టం లేదు. మీరంటే అసూయ, కోపం, బాధ వారికి అత్యంత బాధాకరంగా ఉండబోతుంది. వృషభ రాశి వారి జీవితంలో వారు ఎంత నీరసంగా చేసిన పనుల మొత్తం వారిని కోపంగా మార్చే రకంగా చేస్తారు. వారికి చేతులు, కాళ్ళు ఎప్పుడూ పనిచేసినట్టుగా అనిపించకపోవడం, చాలా నీరసంగా అనిపించడం అన్నట్టుగా ఉంటాయి. ఎందుకంటే వారు చేసేది మంత్రాల బట్టి వారికి అలా ఉండడం సాధ్యమవుతుంది. మీరు ఎంత చేసినా కూడా వారికి లోపల కూడా చాలా బాధ, చాలా నీరసం. వారు ఈ 4 రోజుల్లో నెమ్మదిగా కానీ సాగితే ముందుకు పరిస్థితులు కనిపిస్తుంది. భార్యతో ఉన్న సంబంధం, గతంలో ఏర్పడిన చిన్న చిన్న అపార్థాలు ఈ రోజుల్లో మాట్లాడుకునే పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా మీ మనసులో ఉన్న విషయాలు దాచుకోకుండా ఓర్పుగా చెప్పగలిగితేనే భార్య నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఆమె కూడా మీ బాధను అర్థం చేసుకొని ఒత్తిడి పెట్టకుండా మీతో మసులుకుంటుంది. సందర్భంలో మాటల్లో కాస్త కఠినంగా రావచ్చు, కానీ ఎక్కువ కాసేపు నిలవదు. పిల్లల విషయానికి వస్తే వారి చదువు, భవిష్యత్తు గురించి మీరు ఆలోచించే ఆలోచనలు పెరుగుతాయి. పిల్లల నుంచి ఒక మంచి వార్త లేదా చిన్న విషయంతో ఇంట్లో ఆనందం వాతావరణం పెరుగుతాయి. అయితే పిల్లల ఆరోగ్యం విషయానికి వస్తే వారికి ఆరోగ్యం ఒక మార్పుగా అనిపిస్తుంది. వారికి చిన్న చిన్న జబ్బులతో మీకు చాలా అపాయంగా ఏర్పడవచ్చు. కానీ ఆ ఎస్ అనే వ్యక్తి వల్లే ఈ మొత్తం సాధ్యం అవుతుంది. మీరు మొత్తం సాధ్యంగా తెలుసుకొని వారి గురించి బయటపడడం మీ శ్రేయస్కరం. తెలివితేటలతో ఆలోచించి బయటపడండి. ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు.